వెల్కమ్ టు పిఎన్ టెక్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మనం ఇవాళ 500 రూపీస్ ఎర్న్ చేయబోతున్నాం. పేమెంట్ అయితే 100% వస్తుంది, ఎటువంటి డౌట్ లేదు. ఇది ఆన్లైన్లో మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నాం. మనకు ఇలా ఓపెన్ చేయడం ద్వారా ఎటువంటి ఛార్జెస్ ఉండవు, ఫ్రీ అకౌంట్ అనమాట. మనందరం ఆన్లైన్లో మనీ ఎర్న్ చేస్తుంటాం కదా, అలా ఎర్న్ చేసేటప్పుడు మన పర్సనల్ బ్యాంక్ అకౌంట్స్ ఇచ్చేస్తుంటాం. అలా కాకుండా ఆన్లైన్ మనీ ఎర్న్ చేయడానికి సపరేట్గా మనకంటూ ఒక బ్యాంక్ అకౌంట్ ఉంటే మనకు సేఫ్టీగా ఉంటుంది. అందుకోసమే కంపల్సరీగా మీ అందరి దగ్గర సపరేట్గా బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఫస్ట్ మీరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మనీ ఎర్నింగ్ వీడియోస్ చేయడానికి నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. అలాగే డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ జాయిన్ అయిపోండి. ఏదైనా ఆఫ్ ఉన్న అప్డేట్స్ ఉన్నా అక్కడే ఫస్ట్ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేయండి, ఓపెన్ అవుతుంది. అక్కడ మీ యూపీఐ ఐడి ఇచ్చేసేయండి. ఫోన్పే లేదా పేటిఎం లేదా జీపేకి సంబంధించింది యూపీఐ ఐడి ఇచ్చేసి సబ్మిట్ చేయండి. నెక్స్ట్ యాప్ ప్లే స్టోర్ రీటైట్ అవుతుంది, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయండి. ఇక్కడ స్టార్ట్ నవ్ అని ఉంది కదా కింద, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకు ఇలా వస్తుంది. పైన మీ ఫోన్ నెంబర్ ఇచ్చేయండి, ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబరు. నెక్స్ట్ మీరు కింద టిక్ మార్క్ ఇచ్చేయండి, చెక్ బాక్స్ ఉంది కదా, అక్కడ ఇచ్చేసేయండి. ఫోన్ నెంబర్ ఇచ్చాక కింద సబ్మిట్ అని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది, అంటే మీ పర్మిషన్ అడుగుతుంది, లొకేషన్ పర్మిషన్, అవి ఫోన్కి సంబంధించి పర్మిషన్స్ ఇచ్చేసేయండి. నెక్స్ట్ మీరు సబ్మిట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా వస్తుంది, మీ సిమ్ సెలెక్ట్ చేసుకోమంటుంది, అంటే మీ ఆధార్ లింక్డ్ ఫోన్ నెంబర్ ఏ స్లాట్లో ఉండే అది సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ నొక్కండి. వ్యాలిడేటింగ్ అని అలా వస్తుంది. నెక్స్ట్ మీకు సెట్ ఎంపిన్ అంటుంది, అంటే మీ యూపీఐ యాప్స్కి యూస్ చేస్తారు కదా పేమెంట్ చేసేటప్పుడు 4 డిజిట్ పిన్, ఆ పిన్ సెట్ చేసుకోండి. మీకు గుర్తుండేట్టుగా ఎక్కడ రాసి పెట్టుకోండి 4 డిజిట్స్. ఎంటర్ చేసేసి మళ్ళీ రెండోసారి కూడా రీఎంటర్ చేయండి. ఎంటర్ చేసి 80 ఫేస్ ఐడి లేదా టచ్ అంటే ఫింగర్ ప్రింట్ ఎనబుల్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది, సేవింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ డిపాజిట్, లైన్ ఆఫ్ రేట్ అని. ఫస్ట్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి, సేవింగ్స్ అకౌంట్ ఉంది కదా, అది సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది, లెట్స్ గెట్ స్టార్టెడ్ అని, అక్కడ క్లిక్ చేయండి కింద. నెక్స్ట్ మీకు ఇలా చూపిస్తుంది, ప్లీజ్ ఎంటర్ యువర్ పాన్ నెంబర్ ఉంటుంది, అక్కడ మీ పాన్ నెంబర్ ఇచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయమంటుంది, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి, మీ ఆధార్ కార్డులో డేట్ ఆఫ్ బర్త్ ఎలా ఉందో అలా ఎంటర్ చేసేయండి. కింద నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇలా వస్తుంది, వెరిఫై ఓటీపీ అని, మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. నెక్స్ట్ మీకు నెక్స్ట్ పేజ్ అయితే ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ మీకు లొకేషన్ పర్మిషన్ అడుగుతుంది, లొకేషన్ ఇచ్చేసింది. కింద యాడ్ ఏ న్యూ అడ్రస్ ఉంది కదా, అదైనా సెలెక్ట్ చేసుకుని అడ్రస్ ఎంటర్ చేయండి, లేదా అక్కడ ఆటోమేటిక్గా వస్తుంది, అదైనా సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ అని క్లిక్ చేయండి. మీకు నెక్స్ట్ పేజ్ వస్తుంది. నెక్స్ట్ మీకు టెల్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంటుంది, పర్సనల్ డీటెయిల్స్. మీ పాన్ కార్డులో ఎలా ఉందో అలా నేమ్ ఇచ్చేయండి, ఫస్ట్ నేము, మిడిల్ నేము. నెక్స్ట్ మీరు మీ ఈమెయిల్ ఇచ్చేసి నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. మీరు సింగిల్ లేదా మ్యారీడ్ అయితే మ్యారీడ్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, ప్రొఫెషనల్ డీటెయిల్స్ అడుగుతుంది, అంటే మీరు ఏం వర్క్ చేస్తారు, సెల్ఫ్ ఎంప్లాయిడా లేక శాలరీడా లేదా స్టూడెంటా, మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకోండి. కింద యాన్యువల్ ఇన్కమ్ ఎంత వస్తుందో అది కూడా సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ అని క్లిక్ చేసేయండి. ఇక్కడ యాడ్ నామినీ ఉంటుంది, మనం నామినీ ఇక్కడ యాడ్ చేయట్లేదు కదా, సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి, ఐ విల్ డూ ఇట్ లెటర్ అని. నెక్స్ట్ మీకు వెరిఫై ఎవరో ఇలా డీటెయిల్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం చేయాల్సింది అంటే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేనైతే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అలా చేసుకొని 50,000 రూపీస్ డిపాజిట్ చేయాలి. మనమైతే అంత చేయాల్సిన అవసరం లేదు, అంటే ఎక్కువ అమౌంట్ డిపాజిట్ చేయడం ద్వారా మనకు బెనిఫిట్స్, క్యాష్ బ్యాక్స్ అవి ఎక్కువ ఉంటాయి. నేనైతే సెకండ్ చేస్తున్నాను, మీరైతే ఫస్ట్ చేయండి. స్టార్ అని ఉంది కదా ఫస్ట్ ఆప్షను, స్టార్ది సెలెక్ట్ చేసుకొని కింద మనకు అమౌంట్ చూపిస్తుంది కదా 50,000, అక్కడ 500 అని సెలెక్ట్ చేసుకోండి. 500 అని ఎంటర్ చేసి యాడ్ ఫండ్స్ దగ్గర క్లిక్ చేసి ఈ ఫోన్పే లేదా పేటిఎం నుంచి ఒక 500 రూపీస్ డిపాజిట్ చేసుకోండి. ఈ యాప్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, మళ్ళీ మనం నెక్స్ట్ విత్డ్రా పెట్టేసుకోవచ్చు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరైతే ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా, ఫస్ట్ స్టారు, రెండోది మెగా స్టారు. ఫస్ట్ అయితే సెలెక్ట్ చేసుకొని 500 రూపీస్ ఎంటర్ చేసి యాడ్ ఫండ్స్ దగ్గర క్లిక్ చేసేయండి. నెక్స్ట్ ఫోన్పే లేదా జీపే నుంచి పేమెంట్ చేసేయండి 500 రూపీస్. సక్సెస్ఫుల్గా పేమెంట్ అయితే నేను చేశాను, పేమెంట్ అయితే అయిపోయింది సక్సెస్ఫుల్గా, కంగ్రాచులేషన్స్ అని కూడా వచ్చేసింది. 500 మనకు ఇక్కడికి వచ్చేస్తాయి ఈ యాప్లోకి. అక్కడ కంప్లీట్ కేవైసీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేసేయండి. కింద స్టార్ట్ వీడియో కేవైసీ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. నెక్స్ట్ మనకు ఇలా వస్తుంది, ఎస్ ఐఎమ్ రెడీ అని ఉంటుంది. ఇది క్లిక్ చేసే ముందు మీ దగ్గర పాన్ కార్డు అలాగే ఆధార్ కార్డు, ఒక వైట్ పేపర్, ఒక పెన్ను మీ దగ్గర పెట్టుకొని ఎస్ ఐఎమ్ రెడీ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు అక్కడ బ్యాంకు సంబంధించిన వాళ్ళు వీడియో కేవైసీలో వస్తారు. అక్కడ మీకు సంబంధించిన డీటెయిల్స్ అడుగుతారు, మీ నేమ్ అడుగుతారు, అలాగే మీ ఆధార్ కార్డు నెంబర్ అడుగుతారు, అలాగే మీ పాన్ కార్డు చూపించమంటారు. మీ పాన్ కార్డు చూపించండి కెమెరా ఆన్ చేసి, అలాగే లైవ్లో వైట్ పేపర్ మీద సైన్ చేసి వాళ్ళకి చూపించండి. అక్కడితో కేవైసీ కంప్లీట్ అయిపోతుంది. కేవైసీ కంప్లీట్ అయిపోతే అయిపోయిన 24 అవర్స్లో మీకు 500 రూపీస్ మీరు ఫస్ట్ ఇచ్చారు కదా యూపీఐ ఐడి, ఆ యూపీఐ ఐడికి అయితే వచ్చేస్తుంది 500. ఆ 500 వచ్చాక మాత్రమే ఈ యాప్లో మనం డిపాజిట్ చేసాం కదా 500 రూపీస్, అవి విత్డ్రా పెట్టేసుకోండి మీ ఫోన్పే లేదా పేటిఎంకి. అక్కడితో టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది.